మున్సిపల్ ఎన్నికల వేళ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోని సీఎం ఆధ్వర్యంలో చేరిన విషయం అందరికీ తెలిసిందేనని కవిత అన్నారు. గాంధీ భవన్లో అఫీషియల్గా మీటింగ్లకు హాజరవుతున్నానని, జగిత్యాలలో మున్సిపల్ అభ్యర్థులు 30 మందికి కాంగ్రెస్ బీఫామ్లు కూడా ఇచ్చారన్నారు. అలాంటి వ్యక్తికి స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వటం ఏంటని కవిత ప్రశ్నించారు. సంజయ్కి నీతి నిజాయితీ ఉంటే వెంటనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు. రాజ్యాంగపరంగా ఉన్న హక్కులను ఒక్కొక్కటిగా తుంగలో తొక్కటం భవిష్యత్తు తరాలకు మంచిది కాదన్నారు. వెంటనే స్పీకర్ తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఒక పక్క ఎమ్మెల్యేలు సంజయ్ గారు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గారు బాజాప్తా ఆయన కాంగ్రెస్లో చేరిండు. నిన్న కూడా మున్సిపల్ ఎన్నికల సందర్భంలో కూడా 30 బీఫామ్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ గారు ఇస్తూ ఉన్నారు. జీవన్ రెడ్డి గారు 20 బీఫామ్లు ఇస్తూ ఉన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలందరికీ తెలుసు ఆయన కాంగ్రెస్లో ఉన్నాడని. గాంధీ భవన్ కూడా వచ్చి ఆయన మీటింగ్ అటెండ్ అయ్యిండు. అయినా సరే స్పీకర్ గారు ఇవన్నీ పట్టించుకోకుండా ఆ ఎమ్మెల్యే గారు మరి క్లీన్ చిట్ ఇచ్చి పంపించడం, ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని ఆయన చెప్పుకోవడం, ఇది చాలా చాలా అవమానకరంగా ఉంది, బాధాకరంగా ఉంది. ఇట్లా రాజ్యాంగబద్ధంగా ఉండేటటువంటి హక్కులన్నింటినీ కూడా, మర్యాదలన్నింటినీ కూడా ఒక్కొక్కటి మీరు తుంగలో తొక్కుతూ ఉంటే ఫ్యూచర్ జనరేషన్స్కి ఇబ్బంది అవుతుంది అనే విషయాన్ని గమనించాలి. సంజయ్ గారు, నీతి న్యాయం మీకుంటే మీరు రాజీనామా చేయాలి. స్పీకర్ గారు తమ యొక్క తీర్పును మార్చుకోవాలని. ఇంకొక పక్క ఎమ్మెల్యేలు సంజయ్ గారు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గారు బాజాప్తా ఆయన కాంగ్రెస్లో చేరిండు. నిన్న కూడా మున్సిపల్ ఎన్నికల సందర్భంలో కూడా 30 బీఫామ్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ గారు ఇస్తూ ఉన్నారు. జీవన్ రెడ్డి గారు 20 బీఫామ్లు ఇస్తూ ఉన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలందరికీ తెలుసు ఆయన కాంగ్రెస్లో ఉన్నాడని. గాంధీ భవన్ కూడా వచ్చి ఆయన మీటింగ్ అటెండ్ అయ్యిండు. అయినా సరే స్పీకర్ గారు ఇవన్నీ పట్టించుకోకుండా ఆ ఎమ్మెల్యే గారు మరి క్లీన్ చిట్ ఇచ్చి పంపించడం, ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని ఆయన చెప్పుకోవడం, ఇది చాలా చాలా అవమానకరంగా ఉంది, బాధాకరంగా ఉంది. ఇట్లా రాజ్యాంగబద్ధంగా ఉండేటటువంటి హక్కులన్నింటినీ కూడా, మర్యాదలన్నింటినీ కూడా ఒక్కొక్కటి మీరు తుంగలో తొక్కుతూ ఉంటే ఫ్యూచర్ జనరేషన్స్కి ఇబ్బంది అవుతుంది అనే విషయాన్ని గమనించాలి. సంజయ్ గారు, నీతి న్యాయం మీకుంటే మీరు రాజీనామా చేయాలి. స్పీకర్ గారు తమ యొక్క తీర్పును మార్చుకోవాలని. ఇంకొక పక్క ఎమ్మెల్యేలు సంజయ్ గారు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గారు బాజాప్తా ఆయన కాంగ్రెస్లో చేరిండు. నిన్న కూడా మున్సిపల్ ఎన్నికల సందర్భంలో కూడా 30 బీఫామ్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ గారు ఇస్తూ ఉన్నారు. జీవన్ రెడ్డి గారు 20 బీఫామ్లు ఇస్తూ ఉన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలందరికీ తెలుసు ఆయన కాంగ్రెస్లో ఉన్నాడని. గాంధీ భవన్ కూడా వచ్చి ఆయన మీటింగ్ అటెండ్ అయ్యిండు. అయినా సరే స్పీకర్ గారు ఇవన్నీ పట్టించుకోకుండా ఆ ఎమ్మెల్యే గారు